చీపురు పుల్లలతో ఆమె తయారు చేస్తున్న చారిత్రక కట్టడాల నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. అందమైన కళాకృతుల తయారీతో ఆమె పేరు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ కళా నైపుణ్యంపై స్పెషల్ స్టోరీ. కరీంనగర్ బోయవాడకు చెందిన శ్రీమతి చీపురు పుల్లలతో తయారు చేసిన కళాకృతులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈఫిల్ టవర్, తాజ్ మహల్, చార్మినార్, పార్లమెంట్, ఇండియా గేట్, గేట్ వే ఆఫ్ ఇండియా, చైనీస్ మందిర్, ఎర్రకోట, కరీంనగర్ లోని క్లాక్ టవర్, కమాన్ వంటి ఎన్నో చారిత్రక కట్టడాల నమూనాలను చీపురు పుల్లలు ఫెవికాల్ తో తయారు చేశారు శ్రీమతి. భర్తతో కలిసి క్లాత్ స్టోర్ నడిపిస్తూనే తీరిక సమయంలో వీటిని చేస్తుంటారు. ఇందుకోసం గోదావరి ఖని నుంచి నాణ్యమైన చీపుర్లను తెప్పించామంటున్నారు. ఇవే చీపురు పుల్లలు ఊడ్చుకునేటిది. ఇది ఇట్లా వస్తాయి, ఇట్లా సాగు చేసుకోవాలి. ఇవన్నీ దొడ్డి సన్నము ఏరుకోవాలి. దేని దానికి కలర్స్ కూడా తేడా ఉంటుంది. ఇవి ఏరుకొని నేను అన్నీ అట్టకు గీసుకుంటా, డిజైన్ చేసుకుంటా అట్టలకి. చారిత్రక కట్టడాల నమూనాలను నెట్లో పరిశీలిస్తుంటారు శ్రీమతి. వాటి కొలతలను ఊహించుకుని చీపురు పుల్లలను ఆ సైజులో కట్ చేసుకుంటారు. వాటిని అతికిస్తూ అనుకున్న రూపంలోకి తెస్తారు. ఒక్కోదాన్ని తయారు చేయడానికి 4 నుంచి 5 నెలలు పడుతుందని ఆమె చెబుతున్నారు. అయోధ్యలోని రామమందిర నిర్మాణం చేయాలన్న లక్ష్యంతో ఆ టెంపుల్ నమూనా పూర్తి చిత్రం కోసం చూస్తున్నానన్నారు. 3-4 నెలలు పడుతుంది. అది 10 గంటలు కూర్చుంటే ఇంట్రెస్ట్ కొద్ది అందులోకెళ్ళి లేవను గీసుకుంటా. నాకు ఇంకా నాకు ఇప్పుడు రామ మందిరం చేయాలని ఉంది. ఇప్పుడు కొత్తగా కట్టేది చేయాలని ఉంది, కానీ దాని డిజైన్ కావాలి, ఎక్కడెక్కడ ఎట్లుంది అనేది. కానీ చేయలేదు, అది డిజైన్ దొరకలే నాకు. శ్రీమతి తయారు చేసిన కళాకృతుల్లో చారిత్రక కట్టడాలతో పాటు పెళ్లి పల్లకి, సైకిల్, కారు, కేసీఆర్, కేటీఆర్, మాతృమూర్తి చిత్రాలు ఉన్నాయి. వీటిని అనేక పాఠశాలల్లో ప్రదర్శనకు పెట్టారు. ఈ కళను ముందు తరాలకు అందించేందుకు ఉచితంగా నేర్పిస్తానని చెబుతున్నారు శ్రీమతి. అయితే గంటల కొద్దీ కూర్చోవలసి రావడంతో నేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అంటున్నారు. ఇది ఎట్లా ఎవరు నేర్చుకోవడానికి వస్తలేరు, నేను ఫ్రీగా చెప్తున్నా కానీ మరి ఇది నాతోనే పోవద్దని మా ఇంట్లో కిరాయికున్న బాబుతోని మీరు ఫేస్బుక్లో పెట్టుండ్రి, ఎవరైనా నేర్చుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అని చెప్పేసిండ్రు. చెప్తే వాళ్ళే ఓపెన్ చేసి వాళ్ళే పెట్టిండ్రు. అందులోనే చూసి నేర్చుకుంటారని ఎవరు బట్టిగా చెప్తానన్నా, ఎవరు వచ్చడం లేదు. చీపురు పుల్లల కళాకృతితో పాటు అందమైన ముగ్గులు, చీరలపై కలర్ఫుల్ డిజైన్లు వేస్తారు శ్రీమతి. హ్యాండ్ బ్యాగులు, పర్సులను అందంగా తీర్చిదిద్దుతారు. ఈ మధ్య వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు నమోదైనట్లు చెప్పారు శ్రీమతి. కాదేది కళకు అనర్హం అంటారు. అదేవిధంగా చీపురు పుల్లల్నే తన కళావస్తులుగా ఎంచుకొని అద్భుత కళాఖండాలు సృష్టించారు కరీంనగర్ చెందిన బొడ్డు శ్రీమతి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా ఇలాంటి కళను బతికించుకోవాల్సిన అవసరం ఉందని శ్రీమతి గారు చెప్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.